మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అమెరికాలో మరో ఘోర విషాదం. రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి. చికాగో ప్రమాదంలో హైదరాబాద్ యువతి మృతి. ప్రమాదాలలో మరణిస్తున్న తెలుగు యువత. భయాందోళనలో తెలుగు సమాజం. అమెరికాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భారతీయ సమాజాన్ని, ముఖ్యంగా తెలుగు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు, యాత్రల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు యువత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. ఇటీవల చికాగోలో జరిగిన 2 దుర్ఘటనలు ఈ విషాదాలకు ప్రతీకగా నిలిచాయి. అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన తెలుగు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. సిద్దిపేట జిల్లా రామరుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే 2 కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ వర్మ దంపతులు బతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వలస వచ్చారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణానగర్లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్గా పనిచేస్తుండగా ఆయన భార్య ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె శ్రీజా వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఈ మధ్య MS పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి చికాగోలో తన అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్కు వెళ్ళింది. భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమె వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజా వర్మతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస వర్మ చిన్న కుమార్తె శ్రేయా వర్మ సైతం MS చేసేందుకు 20 రోజుల క్రితమే అమెరికా వెళ్ళింది. కాగా చికాగో పోలీసులు ఈ రోడ్డు ప్రమాద ఘటనపైన దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీజా వర్మ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మా కూతురు తన కలలను సాకారం చేసుకోవడానికి అమెరికా వెళ్ళింది. ఇలాంటి దుర్ఘటనలో ఆమెను కోల్పోతామని ఊహించలేదు అని శ్రీజా వర్మ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. శ్రీజా మరణ వార్తతో హైదరాబాద్లో వారు నివాసం ఉంటున్న శ్రీకృష్ణానగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయిన బాధలో శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని తల్లిదండ్రులు స్థానిక నాయకులను కోరారు. ఈ ఘటన అమెరికాలోని భారతీయ సమాజంలో, ముఖ్యంగా తెలుగు సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తమ భద్రతపైన మరింత శ్రద్ధ వహించాలని స్థానిక భారతీయ సంఘాలు సూచిస్తున్నాయి. అమెరికాలో రోడ్డు నియమాలు, డ్రైవింగ్ సంస్కృతి భారత్తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కొత్తగా వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి అని చికాగోలోని తెలుగువారు సూచనలు చేస్తున్నారు. శ్రీజా వర్మ వంటి యువ ప్రతిభావంతులను కోల్పోవడం భారత సమాజానికి తీరని లోటు.